హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో టమాటా రైస్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఎప్పుడైనా అన్నం మిగిలిపోయినప్పుడు, కూరగాయలు ఏమీ లేనప్పుడు, కర్రీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఈ విధంగా చేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఒక మిక్సీ గిన్నెని తీసుకొని ఇందులోకి 3 మీడియం సైజ్ టమాటాలని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని స్మూత్ పేస్ట్ లాగా దీన్ని మిక్సీ పట్టుకోండి. ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని, 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 ఇంచు దాల్చిన చెక్కని, 4 లవంగాల్ని, 1 టీ స్పూన్ వరకు పచ్చిశనగపప్పుని, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రని, 2 బిర్యానీ ఆకుల్ని వేసుకోండి. ఆయిల్లో ఇవి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. పచ్చిశనగపప్పు గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత ఇందులోకి మీడియం సైజ్ ఆనియన్ని ఇలా కట్ చేసి వేసుకోండి. 2 లేదా 3 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి. ఒకసారి ఇటు మొత్తాన్ని బాగా కలపండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని, 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఆనియన్స్ని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ని యాడ్ చేసుకోండి. టమాటా పేస్ట్ వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఆనియన్స్తో పాటు టమాటా పేస్ట్ని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపుని, 1 టీ స్పూన్ వరకు కారాన్ని, 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా పొడి, 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి. ఇలా స్పైసెస్ని యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నింటిని బాగా కలిపి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఈ టమాటా పేస్ట్ని ఫ్రై చేసుకోవాలి. మనం ఇక్కడ పచ్చి టమాటా పేస్ట్ని యూజ్ చేసాం కాబట్టి మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనం దీన్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అడుగు మాడకుండా చూసుకోవాలి. అడుగు మాడిందంటే టేస్ట్ అనేది మారిపోతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫ్రై అయ్యి ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉండాలి. ఈ స్టేజ్లో మనం ముందుగా ఉడికించుకున్న రైస్ని 2 కప్పుల వరకు యాడ్ చేసుకోండి. వేడిగా ఉన్న అన్నమైనా యాడ్ చేసుకోవచ్చు, మిగిలిపోయిన అన్నంనైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా అన్నంని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి కలపండి. ఈ టమాటా పేస్ట్ అంతా రైస్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. ఇలా చేయడం వలన టమాటాల్లో వాటర్ ఏదన్నా ఉందంటే అది ఇంకిపోతుంది. 2 నిమిషాల తర్వాత మూత తీసి మొత్తాన్ని ఒకసారి కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత రైస్ అనేది ముద్దగా ఉందంటే మరొక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. అంతేనండి, ఎంతో ఈజీగా టమాటా రైస్ అనేది రెడీ అయింది. సన్నగా తరిగిన కొత్తిమీరని ఇందులోకి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో ఈజీగా మనం టమాటా రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. రైస్ ఎప్పుడైనా మిగిలిపోయినప్పుడు, కర్రీ ఏం ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్నారంటే నోటికి రుచిగా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. పక్కనే బెల్ బటన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ అనేది మీ ఫోన్కి వస్తుంది. మీరు ఈజీగా దాన్ని ఓపెన్ చేసి చూడొచ్చు. మీరు చేసే ఒక లైక్, చిన్న కామెంట్ నాకు ఎంతో ఉపయోగపడుతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.